ఏది ఏమైనా హీరోలకు వసూళ్లు తెచ్చే సీజన్ అంటేనే ఇంట్రెస్ట్. సంక్రాంతికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఆ తర్వాత మిగతా ఫెస్టివల్స్ కు ఉంటుంది. అలాంటి ఫెస్టివలే దసరా. ఆల్రెడీ ఓజీ రంగంలోకి దిగాడు. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి మిగతా హీరోలు దిగుతున్నారు. ఈసారి దసరా పండక్కి పాన్ ఇండియా మొత్తం ఎదురు చూస్తోన్న సినిమా ఏదైనా ఉందా అంటే కాంతారా చాప్టర్ 1 చిత్రం. గతంలో వచ్చిన శాండిల్వుడ్ సూపర్ హిట్ కు ప్రీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లే ట్రైలర్ సూపర్ హిట్ అయింది. సినిమాపై అంచనాలను మరింతగా పెంచింది. అక్టోబర్ 2న కాంతారా మూవీ రిలీజ్ అవుతోంది. అక్టోబర్ 1న ధనుష్ మరోసారి డైరెక్టర్ గా మారి నటిస్తోన్న ఇడ్లీ కొట్టు రిలీజ్ ఉంది. ఈ చిత్రం ధనుష్ కెరీర్ కు చాలా కీలకం. హీరోగా కాదు, దర్శకుడిగా అతను తీసిన రాయన్, జాబిలమ్మ నీకు అంత కోపమా చిత్రాల తరువాత ధనుష్ తీసిన చిత్రం ఇది. పైగా దసరా సీజన్, చక్కటి కుటుంబ కథా చిత్రం. ఇందులో ఇడ్లీ ఎమోషన్ పండక్కి ధనుష్ చిత్రాన్ని సంథింగ్ స్పెషల్ గా మార్చింది. నిత్య మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. కాంతారా తీసింది రిషబ్, ఇడ్లీ కొట్టు తీసింది ధనుష్. ఇలా హీరోలే దర్శకులుగా మారి తీసిన చిత్రాలపై ఈసారి భారీ అంచనాలు ఉన్నాయి. వారి వారి కెరీర్ కు కీలకంగా మారాయి. ఇక బాలీవుడ్ నుంచి అక్టోబర్ 2న వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ నటించిన సన్నీ సంస్కారి తులసి కుమారి రిలీజ్ అవుతోంది. పరమసుందరి విజయం తర్వాత జాన్వీ కపూర్ నటిస్తోన్న ఈ సినిమాపై హిందీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే 1000 కోట్లు ఈజీగా వస్తాయని బాహుబలి, కల్కి లాంటి బ్లాక్ బస్టర్స్ ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. ఇక ఇదే స్పీడ్ లో రెబల్ లేటెస్ట్ మూవీ రాజాసాబ్ కూడా 1000 కోట్లు కలెక్ట్ చేస్తోందా అంటే ట్రైలర్ రిలీజ్ తర్వాత అంతకంటే ఎక్కువే కలెక్ట్ చేసే అవకాశాలున్నాయంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అదెలా అంటే ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ బాహుబలి 2. ఈ సినిమా వసూళ్లు 1800 కోట్లు. బాహుబలి తర్వాత కల్కి 1100 కోట్లు రాబట్టింది. ఇప్పుడు రిలీజ్ అవుతున్న రాజాసాబ్ ప్రభాస్ కెరీర్ లో ఏ రేంజ్ హిట్ అవుతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మారుతి డైరెక్ట్ చేసిన రాజాసాబ్ బడ్జెట్ దాదాపు 500 కోట్లు. అంతేకాకుండా సినిమాలో గ్రాఫిక్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక హారర్ కామెడీ ఎలిమెంట్ మరో హైలైట్. ఒక స్టార్ హీరో ఈ జానర్ లో కనిపిస్తే బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి అనేది సంక్రాంతి వరకు వెయిట్ చేస్తే తెలుస్తుంది అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. బాలీవుడ్ లో ఇప్పుడు హారర్ కామెడీ సినిమాలకు మంచి వసూళ్లు వస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో రిలీజ్ అయిన స్త్రీ సీక్వెల్ కైతే ఏకంగా 800 కోట్ల వసూళ్లు వచ్చాయి. బాలీవుడ్ చరిత్రలోనే ఒక హారర్ కామెడీ మూవీకి వసూళ్లు ఈ స్థాయిలో రావడం అక్కడి వారిని సైతం ఆశ్చర్యపరిచింది. స్త్రీ 2కు ముందు కూడా శైతాన్, ముంజియా మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న థామా కూడా ఇదే జానర్ లో వస్తోంది. రాజాసాబ్ స్టోరీ కూడా హారర్ కామెడీ మూవీనే. పైగా ఇటువంటి సబ్జెక్ట్స్ పై మారుతికి మంచి కమాండ్ ఉంది. సో రాజాసాబ్ కు ఏమాత్రం నార్త్ మార్కెట్ లో పాజిటివ్ టాక్ వచ్చినా ఒక్క హిందీ ఇండస్ట్రీలోనే ప్రభాస్ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లు అందుకోవడం ఖాయం. దాంతో ఓవరాల్ కలెక్షన్స్ విషయంలో రాజాసాబ్ కల్కి కలెక్షన్స్ ను క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేవరా ఫస్ట్ పార్ట్ బాగానే ఆడింది. అందుకే మూవీ రిలీజ్ అయి 1 ఇయర్ దాటినా వైబ్ ఇంచు కూడా తగ్గలేదు. దేవరా తిరిగొస్తాడని కొరటాల ప్రకటించగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. అయితే అంచనాలకు తగ్గట్లుగానే దేవరా సీక్వెల్ ను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఆల్రెడీ తమిళ హీరో సింబు దేవరా 2లో భాగమయ్యాడని ప్రచారం సాగుతోంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ దేవరా. పైగా పాన్ ఇండియా వైడ్ గా మంచి వసూళ్లను అందుకుంది. అంతకంటే మంచి సీక్వెల్ కు స్కోప్ ఉంది. అందుకే ఇండియన్ సినిమాలో సీక్వెల్ కు ఉన్న క్రేజ్ చూసే దేవర సీక్వెల్ ను నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు కొరటాల. ఒక బాహుబలి 2, ఒక పుష్ప 2 రేంజ్ లో దేవర 2 ఉండబోతోందట. దేవర కథ ఇంకా మిగిలే ఉంది. దేవర ఏమయ్యాడు అనేది తెలియాల్సి ఉంది. అందుకే సీక్వెల్ స్టోరీ కొద్దిగా మార్పులు చేసి సరికొత్త పాత్రలతో సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాడు కొరటాల. ఇందులో భాగంగానే తమిళ హీరో సింబు కూడా దేవర సీక్వెల్ లోకి అడుగు పెట్టబోతున్నాడట. మొదటి భాగంలోనే చాలా మంది స్టార్స్ కనిపించారు. సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్ గా నటించాడు. సీక్వెల్ కోసం మరింత మంది పాన్ ఇండియా స్టార్స్ ను కొరటాల రంగంలోకి దింపబోతున్నాడు. వారు ఎవరు అనేది సీక్వెల్ సినిమా షూట్ స్టార్ట్ అయినప్పుడు తెలుస్తుంది. ప్రస్తుతం డ్రాగన్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. వన్స్ ప్రశాంత్ నీల్ తో మూవీ కంప్లీట్ అయిన తర్వాత మళ్లీ దేవర సెట్ లోకి అడుగు పెట్టబోతున్నాడు ఎన్టీఆర్. అంటే వచ్చే ఏడాదే సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏడాది మూవీ రిలీజ్ అవుతుంది. ఈలోపు కొరటాల సీక్వెల్ స్టోరీకి మెరుగులు దిద్దుతూనే ఉంటాడట. సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ ను మోస్ట్ వాంటెడ్ హీరోగా మార్చేసింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా ఏకంగా 300 కోట్లు రాబట్టి
రాబట్టడంతో విక్టరీతో వర్క్ చేయాలనుకుంటున్న దర్శకుల లిస్ట్ రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎవ్వరూ ఊహించని డైరెక్టర్ వచ్చి చేరాడు. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ వెంకటేష్ ను మోస్ట్ వాంటెడ్ హీరోగా మార్చింది. అందుకే సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తున్నాడు. ఆల్రెడీ త్రివిక్రమ్ దర్శకత్వంలో మూవీని ఘనంగా ప్రారంభించాడు. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాతో పాటే దృశ్యం 3 షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు వెంకటేష్. ప్రస్తుతం మలయాళంలో మోహన్ లాల్ తో దృశ్యం 3 తీస్తున్నాడు దర్శకుడు జీతూ జోసెఫ్. అక్కడ చిత్రీకరణ పూర్తయిన తర్వాత టాలీవుడ్ వరకు వచ్చి మళ్లీ వెంకటేష్ తో దృశ్యం 3 తెలుగు వెర్షన్ తెరకెక్కిస్తాడు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. అయితే త్రివిక్రమ్ దృశ్యం 3 చిత్రాల కంటే ముందే వెంకటేష్ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మనశంకర వరప్రసాద్ గారు మూవీలో గెస్ట్ రోల్ తో సర్ప్రైజ్ చేయబోతున్నాడు. సినిమా సెకండ్ హాఫ్ లో చిరుతో కలిసి కావలసినంత వినోదాన్ని అందించబోతున్నాడు. అలాగే గోపీచంద్ మలినేని తెరకెక్కించే మల్టీ స్టారర్ లోనూ నటిస్తాడట. వీటన్నిటితో పాటు లైన్ లో సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్, మళ్లీ సంక్రాంతికి వస్తున్నా ఉంది.